శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ ఒక ఇల్లు స్థలాన్ని మనం ఎలా నిర్దేశించుకోవాలి? ఒక ఇంటి స్థలాన్ని నిర్దేశించడానికి కారణాలు ఏంటంటే, మనకు సపోజ్ చాలామంది ఇష్టపడింది అంటే సౌత్ను. నేనేమంటానంటే సౌత్ కూడా ఈ 4 రకాలలో అది కూడా నెంబర్ 1. ఎక్కడ దానికి కూడా తప్పేం లేదు. కాకుంటే దానికి మిగతా దానికి ఉండే అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే, దక్షిణం మొహం ఉండడం వల్ల దక్షిణంలో కొంచెం ఖాళీ స్థలం వదులుకుంటాం. మనం ఏం చేస్తాం, దక్షిణానికి కొంచెం వదులుకొని ఉత్తరంలో ఖాళీ స్థలం తక్కువ పెడతాం. తక్కువ పెట్టడం వల్ల దక్షిణం మొహం కలిగినటువంటి ఇల్లు కొంచెము రిజల్ట్స్ తక్కువ ఉంటుంది. అదే దక్షిణం గల మొహం కలిగిన ఇంటిని మనం ఏం చేయాలంటే, కొంచెం పొడవైన స్థలంగా తీసుకొని పడమర దక్షిణంలో కొంచెం పెట్టుకొని తూర్పులో ఇంకొంచెం ఎక్కువగా పెట్టుకొని ఆ ఇంటిని వాస్తుగా మలుచుకుంటే నీకు తూర్పు మొహానికి ఉత్తరం మొహానికి ఉండే రిజల్ట్ కన్నా ఇంకొక 2 మార్కులు ఎక్కువ రిజల్ట్ దీంట్లోనే ఉంటాయి. ఎందుకు ఉంటాయంటే, ఒక మనిషికి అది ఒక శక్తిని ఇస్తుంది, అంటే కమాండింగ్ శక్తిని ఇస్తుంది. దక్షిణం వచ్చే కమాండింగ్ శక్తి అంటే, ఇప్పుడు నువ్వు పని చెయ్యి అంటది, ఇలా పని చేస్తారా చెయ్యండి, ఇలా ఉంటుంది. పని చెయ్యి అని ఆదేశించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు అనేది దక్షిణం. ఓకే, అందుకే దక్షిణ వాకిలు అందరూ కలిసి రాదు అని అంటూ ఉంటారు. కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు గమనించండి, ఇటు పక్కన స్థలం ముందు వదులుతారా, వెనక ఖాళీ స్థలం ఉంటుంది. ఉన్న తర్వాత ఏం చేస్తారు మన వాళ్ళు, ఒక చిన్నది వాష్రూమ్కో లేదంటే ఒకటి ఏదో ఒకటి పెట్టుకున్నదాన్ని కొట్టేస్తారు. అలా కంటిన్యూ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, అక్కడంతా ఉత్తరం అంతా పికప్ చేసేస్తారు అంతా. దక్షిణంలో ఖాళీ స్థలం పెరిగిపోతుంది, ఇక్కడ ఖాళీ స్థలం ఉండదు. తద్వారా ఇబ్బంది పడతారు. అంటే వాస్తు కట్టడము అన్ని స్థలాలు మంచివే, మనం ఎన్నుకోవడంలో ఇంకోటి మీరు అడిగారు, అంటే ఎన్నుకోవడంలో విధానం. అంటే నేనేమంటానంటే, దక్షిణ మొహం ఉండే స్థలం మీరు ఎన్నుకోవాలనుకుంటే మీవే పడమరికి తూర్పుకి కంటిన్యూగా ఉండగలగాల. ఉంటే మీకు అది ఓకే. అట్ట కాకుండా మీకు దక్షిణ మొహంలో తూర్పుకి వెళ్లకుండా దక్షిణానికి వెళితే అది తప్పు. అంటే తూర్పింటికి తూర్పు కలిగే తూర్పు చాలా మంచిది, అందరు తూర్పు మా ఇంట్లో బాగా భలే తూర్పు మన చాలా వాస్తు బ్రహ్మాండంగా ఉందంటారు. కానీ వాళ్ళకు కూడా ఉత్తరానికి వెళ్ళకుండా దక్షిణానికి వెళ్తే వీళ్ళకి ఎలాంటి రిజల్ట్ వస్తుంది, వాళ్ళకి అలాంటి రిజల్ట్ ఉంటుంది. తుర్మోహమైనంత మాత్రం నీకు అదనపు రిజల్ట్ ఏం రాదు. నీ ప్రయాణం అది చాలా ముఖ్యం. వాస్తులో నా పరిధిలో నేను ఎక్కువ గత 27 ఏళ్ళు, ఇప్పుడు ఈ నెలతో 28వ సంవత్సరం నేను ఎంటర్ అయినా. సో ప్రయాణం అనేది చాలా ముఖ్యం. నీ ప్రయాణం ఎటు వెళ్తోంది అనే దాని మీదనే నీ ఇంటి వాస్తు ఆధారపడి ఉంటుంది ఎక్కువగా. అలాగే నీ ఇంటికి 90 degrees ఈస్ట్, ఒక 10 to 15 degrees తగ్గినా 10 to 15 పెరిగినా నో ప్రాబ్లం. 90 degrees దగ్గరగా ఉంటే సూపర్. అలాగే చాలామంది ఏం చేస్తారు, 90 degrees ఉండాలని చెప్పి ఇంటిని ఇట్లా కట్టకుండా ఇలా కడతారు. అలా కట్టడం అనేది తప్పు, చాలా తప్పట కట్టకూడదు. ఎప్పుడు 90 degrees అనేది, నువ్వు 90 degrees అనేది 2 రకాలు ఉంటుందండి. ఒకటి కంపాస్లో చూపించే 90 degrees వేరు, మీరు ఇంట్లో కట్టేటప్పుడు 90 degrees వేరు. మీరు ఆ రోడ్డును అక్కడ ఉన్నటువంటి పక్క ఇంటిలో అన్ని చూసుకొని 90 degreesకు మీరు ఎల్ యాంగిల్ తీసుకొని 90 degreesలో వేసుకుంటారు. ఆ 90 degrees వేరు. మేము చెప్పే 90 degrees ఇవి. మేము చూసేది వేసేది 2 ఉన్నాయండి. చూసేది ఫ్లాట్కి వేసేది 90 degrees. ఆ ఫ్లాట్ ఏ డిగ్రీలలో ఉంది అనే దానికి ఆ 90 degreesలో 90 degrees ఉందా, తక్కువ ఉందా, ఎక్కువ ఉందా అని చూసుకొని మీకు ఏం చేస్తామంటే, మేము అలాగే ఆ 90 degrees తగ్గట్టుగానే రోడ్డు ఎలా వెళ్తుంది, రోడ్డు ఎన్ని డిగ్రీలు వెళ్తుంది అంటే, టువర్డ్స్ చక్కగా వెళ్తుందా, టువర్డ్స్ నార్త్ ఈస్ట్కి వెళ్తుందా, టువర్డ్స్ సౌత్ నార్త్ వెస్ట్కి వెళ్తుందా, ఇలా అవన్నీ గమనిస్తాం మేము. గమనించిన తర్వాత నీకు ఎక్కడ ఎలా కడితే నీకు బాగుంటుందని నీకు సలహా ఇచ్చి ఏ డిగ్రీలు వస్తే అప్పుడు ఏం చేస్తాం, డిగ్రీలకు వచ్చినప్పుడు ఏం చదువుతుందంటే మేము ముందు విదిక్కులు అనేవాళ్ళం. దిక్కుగా చేసేవాళ్ళం. ఇప్పుడు ఏం చేస్తాం, డిగ్రీల కింద మార్చినారు, నో ప్రాబ్లం, ఏం పర్లేదు. డిగ్రీలకు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, మేజర్ జరిగేది ఏంటంటేనండి, ఇలా ఉండింది ఇలా తిరిగింది అనుకోండి, ఇటున్న వాకిలి ఇటు పక్కకు వస్తుంది, ఇటున్న వాకి కొంచెం ఇటు పక్కకు వస్తుంది, లెట్రిన్ సంపు, మీకు బోరు, ఈ గేట్లు కొంచెం మార్పులు జరుగుతాయి. ఒక 3 నుంచి 5 అడుగులు నీ యొక్క సైజును బట్టి మేము దాన్ని తగ్గట్టుగా మార్చి మీకు ప్లాన్ ఇవ్వగలుగుతాం.